హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఫోరియర్ సిరీస్ ఫర్ ఇంటర్వెల్ -L to L. అంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో 0 నుంచి 2L ఇంటర్వెల్ ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చెప్పాను. దానికి ఫార్ములాస్ ఇచ్చాను. నెక్స్ట్ -L నుంచి Lకు ఉన్నా కూడా దానికి ఫార్ములాస్ ఇచ్చాను అండ్ దానికి ఎలా ప్రాసెస్ చేయాలో చెప్పాను. ఇప్పుడు 0 to 2Lకి కావాలంటే ముందు వీడియోని చెక్ చేసుకోండి. అందులో ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను. ఇప్పుడు -L నుంచి L ఉంటే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. f(x) = 1 - x² మనకి ఇచ్చిన f(x) వాల్యూ. మనకి ఒకటి -L నుంచి L ఉన్నప్పుడు ఇంటర్వెల్ ఫస్ట్ మనం ఆ ఫంక్షన్ ఆ f(x) అనే ఫంక్షన్ ఈవెన్ ఆడ్ తెలుసుకోవాలి. ఈవెన్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది, ఆడ్ అయితే ఒక ఫార్ములా ఉంటుంది. ఈవెన్ అయితే f(x) ఇలా ఉంటుంది, ఆడ్ అయిందనుకో f(x) = సమ్మేషన్ n = 1 to ∞ bn వస్తుంది. ఇవి a0 an రావు, bn sin n/x/l అని వస్తుంది. కాబట్టి ఇది ఈవెనా ఆడా ఎలా తెలుసుకోవాలి? f(s) f of -x = f(x) అయితే అది ఈవెన్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ -1 అనుకుంటాను, నేను -1 చేశాను అనుకోండి. 1 - x ప్లేస్లో -1 పెట్టుకోవాలి. -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 1 - 1 0. 1 పెట్టుకుంటా 1 1 - 1 0 అయింది. అంటే f of -1 వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు f of 1 వాల్యూ కదా. అంటే అవి రెండు ఈక్వల్ అయినప్పుడు అది ఈవెన్ ఫంక్షన్ అవుతుంది. కాబట్టి ఇది ఈవెన్ ఫంక్షన్. కాబట్టి f(x) = a0/2 + సమ్మేషన్ n = 1 to ∞ an cos nπx/l. ఇప్పుడు L వాల్యూ ఏంటి? ఇక్కడ 1 కదా, 1 రాసుకున్నాను. అది L వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. f(x) = a0/2 + సమ్మేషన్ n = 1 to ∞ an cos nπx. ఇప్పుడు మనం ఏంటి a0 వాల్యూ ఫైండ్ చేయాలి, an వాల్యూ ఫైండ్ చేయాలి. a0 ఫార్ములా ఏంటి? 2/L (0 to L f(x) dx కదా. కాబట్టి ఇప్పుడు L = ఏం రాసుకున్నాను? నాకు L = 1 కదా, అది రాసుకుంటాను. a0 = 2/1 (0 to 1 x² dx. ఇప్పుడు = 2 ఇంటిగ్రేషన్ సింప్లిఫై చేస్తానంటే 1 into dx - 2 (0 to 1 x² dx. 1తో ఫస్ట్ మళ్ళీ మైనస్ పెట్టి 2 (0 to 1 x² dx రాసుకున్నాక ఇప్పుడు 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 into dx ఏంటి? x కదా, x లిమిట్స్ ఏంటి? 0 నుంచి 1 రాసుకున్నాను. -2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x² dxకి ఫార్ములా ఏంటి? x³ కదా, అది రాసుకున్నాను. 0 నుంచి 1 లిమిట్. ఇప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ రాసుకున్నాను. 1 - 0 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా, 1 - 0. ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ 1/3 -0 నేను రాసుకోలేదు ఇక్కడ. ఇప్పుడు ఏంటి? 2 into 1 2 - 2/3 అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 3 2 6 - 2/3 4/3. అంటే ఏంటి? నాకు a0 వాల్యూ వచ్చింది. నెక్స్ట్ an వాల్యూ రావాలి. an = 2/L (0 to L f(x) cos nπx/L into dx. ఇది ఫార్ములా, an ఫార్ములా. మీకు ఇంత ఫార్ములాస్ కొంచెం కన్ఫ్యూజ్ ఉంటే నా ముందు వీడియోలు చూడండి. అందులో మీకు ఫార్ములాస్ అన్ని సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టాను, అందులో చూసుకోవచ్చు. ఇప్పుడు L = 1 సబ్స్టిట్యూట్ చేశాను. an = 2/1 అంటే 2 కదా, (0 to 1 f(x) cos nπx/1 అన్న cos nπx కదా, cos nπx dx. ఇప్పుడు 2 f(x) ప్లేస్లో మనకి ఏంటి? క్వశ్చన్లో f(x) ఏమి ఇచ్చాడు? 1 - x² కదా, అది రాసుకున్నాను. 1 - x² cos nπx dx. ఇప్పుడు 2 into (0 to 1 1 into cos nπx dx - 2 (0 to 1 x² cos nπx into dx. 1 into cos nπx 1 cos nπx కాబట్టి అదే రాసుకున్నాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nπx ఏంటి? sin nπx/nπ కదా, sin nπx/nπ. లిమిట్స్ ఏంటి? 0 నుంచి 1 -2. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ u into v ఫామ్లో ఉంది. ఏం చేస్తాం? u యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఫస్ట్ u into ఇంటిగ్రేషన్ ఆఫ్ v. ఇంటిగ్రేషన్ ఆఫ్ v అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nπx అంటే sin nπx/nπ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u డాష్ x డాష్ అంటే 2x ఇంటిగ్రేషన్ ఆఫ్ cos nπx అంటే sin nπx/nπ dx. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఏంటి? నాకు ఆల్రెడీ ఇంతకుముందు స్టెప్లో అప్పర్ ఇంటిగ్రేషన్ చేశాను కాబట్టి ఇప్పుడు లిమిట్స్ అప్లై చేస్తా. ఏమవుతుంది? sin nπ x ప్లస్లో 1 కాబట్టి nπ/nπ మైనస్ sin 0/nπ మైనస్ 2 into x² sin nπx/nπ మైనస్ 2 కాన్స్టెంట్ కూడా ముందు తీసుకొచ్చాను 2. ఇప్పుడు అప్లై చేద్దాం. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ఏమవుతుంది? u ఇది v కదా, nπ కూడా కాన్స్టెంట్ ముందు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ముందు పెట్టుకోలేదు అంతే. x
వి అంటే సైన్ ఎన్ పై ఎక్స్, మళ్ళీ యూ ఇంటూ వి ఫార్ములా కాబట్టి యూ అంటే యాస్టీస్ రాసుకోవాలి. యూ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి సైన్ ఎన్ పై ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో ఎన్ పై వస్తుంది కాబట్టి ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ అంటే ఎక్స్ డాష్ అంటే 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎన్ పై ఎక్స్ అంటే కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ ఉంటుంది డిఎక్స్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ సైన్ పై వాల్యూ ఏంటి 0 కదా, 0 మైనస్ సైన్ 0 వాల్యూ 0 మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ పై మైనస్ ఇక్కడ చూడండి మైనస్ ప్లస్ కదా ప్లస్ 2x కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్. ఇప్పుడు మైనస్ ప్లస్ మైనస్ కాబట్టి మైనస్ 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ ఏమవుతుంది సైన్ ఎన్ పై ఎక్స్ బై ఎన్ క్యూబ్ పై క్యూబ్, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇది కాన్స్టెంట్ ఇది పక్క పెట్టుకున్నాం కానీ ఇంటిగ్రేషన్ చేస్తే మళ్ళీ ఎన్ పై వస్తుంది కాబట్టి ఎన్ క్యూబ్ పై క్యూబ్ అయింది. బ్రాకెట్ క్లోజ్ ఇంటర్వల్ 0 నుంచి 1. ఇప్పుడు ఇది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది కదా 0 మైనస్ 0 2 ఇంటూ 0 0 కాబట్టి -2. ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేస్తాను నేను, ఎక్స్ ప్లేస్లో 1 అప్లై చేశాను, 1 స్క్వేర్ 1 కాబట్టి రాయలేదు సైన్ ఎన్ పై బై ఎన్ పై ప్లస్ 2 కాస్ ఎన్ పై బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ −2 సైన్ ఎన్ పై బై ఎన్ క్యూబ్ పై క్యూబ్ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేసేటప్పుడు మైనస్ కదా -0 ఎక్స్ స్క్వేర్ 0 ఉన్నప్పుడు 0 ఇంటూ ఏ టర్మ్ అయినా 0 కాబట్టి 0 రాశాను. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కాబట్టి -2 ఇంటూ 0 ఇంటూ ఏ టర్మ్ అయినా 0 కాబట్టి 0 లోవర్ లిమిట్ అప్లై చేసేటప్పుడు మైనస్ కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది +2 సైన్ 0 బై ఎన్ క్యూబ్ పై క్యూబ్. ఇప్పుడు ఈక్వల్స్ -2 సైన్ ఎన్ పై వాల్యూ 0 కాబట్టి 0 ప్లస్ 2 ఇంటూ కాస్ ఎన్ పై అంటే -1 పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ మైనస్ సైన్ ఎన్ పై 0 0 0 0 0 రాసాను సైన్ 0 వాల్యూ 0 కాబట్టి 0 అంటే నాకు ఏమొచ్చింది లాస్ట్కి -2 ఇంటూ 2 4 -1 పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ అంటే ఇదేంటి ఏఎన్ వాల్యూ మనకు వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి ఇందులో A0 వాల్యూ ఏఎన్ వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి A0 చేసాం ఏఎన్ చేసాం. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు చూడండి f(x) A0 వాల్యూ నాకు ఏమొచ్చింది 4/3 వచ్చింది కాబట్టి 4/3 ఇంటూ A0/2 కదా, అంటే ఒకసారి చూడండి A0/2 వాల్యూ నాకు ఏమొచ్చింది ఇక్కడ 4/3 ఇంటూ 1/2 అంటే 4/6 వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి 4/6 వచ్చింది. ప్లస్ సమ్మేషన్ n = 1 to infinity బిఎన్ వాల్యూ ఎంత వచ్చింది ఏఎన్ వాల్యూ ఎంత వచ్చింది మనకి లాస్ట్కి -4 -1 పవర్ ఎన్ బై ఎన్ స్క్వేర్ పై స్క్వేర్ కదా, ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాక కాస్ ఎన్ పై ఎక్స్. ఇప్పుడు 2 × 3 = 2/3 ప్లస్ ఫస్ట్ n = 1 అప్లై చేస్తా 1 to infinity అప్లై చేయాలి అంటే 1 2 3 అట్లా 2 3 ఎలిమెంట్ అప్లై చేస్తే సరిపోతుంది. ఫస్ట్ 1 అప్లై చేస్తా 1 అప్లై చేస్తే మైనసే ఉంటుంది -1 పవర్ 1 -1 కదా మైనస్ ప్లస్ అవుతుంది ప్లస్ 4/n పై స్క్వేర్ కాస్ పై ఎక్స్. నెక్స్ట్ 2 అప్లై చేసా ఇక్కడ 2 అప్లై చేశాను అనుకో ఇది -1 హోల్ స్క్వేర్ 1 అవుతుంది -4/2 స్క్వేర్ అంటే 4 పై స్క్వేర్ కాస్ 2 పై ఎక్స్ 4 క్యాన్సిల్ అయింది అంటే ఇప్పుడు మనకి కింద టర్మ్ ఏంటి 2/3 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ 4/π స్క్వేర్ కాస్ పై ఎక్స్ మైనస్ 1/π స్క్వేర్ కాస్ 2πx ప్లస్ ఇన్ఫినిటీ 3 అప్లై చేస్తే వచ్చిన వాళ్ళు 4 అదంతా రాయని అవసరం 1 2 3 4 అట్లా ఒక 2 3 ఎలిమెంట్ రాస్తే సరిపోద్ది. ఇది ఫోరియర్ సిరీస్ ఫర్ ఇంటర్వల్ -L నుంచి L. నెక్స్ట్ టాపిక్ నేను ఫోరియర్ హాఫ్ రేంజ్ సిరీస్ గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.